ఈ రోజు తెలుగు మీడియా చచ్చిపోయిన రోజు, తులసి ఇచ్చేందుకు చెవుడు పట్టుకున్న రోజు, ఈ రావణ గాడికి కులపిచ్చి పట్టుకున్న రోజు, ఒక బీసీ వర్గానికి చెందిన ఒక ఆడబిడ్డని చంపేస్తే 2 నెలల ఆడబిడ్డని చంపేస్తే ఒక్క పనికిమాలిన ఎదవ కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎంతో దుర్మార్గం అండి, ఎంతో దుర్మార్గం. అంటే వీళ్ళందరూ ఒక మతానికి ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని చెప్పి ఇంతకన్నా దుర్మార్గం ఉందా? నేను ప్రతి ఛానల్ కి వీడియోస్ పంపించి కాల్ చేసి ఒక్క ఎదవ కూడా అట్లీస్ట్ హెడ్ లైన్ వేస్తాడేమో, అట్లీస్ట్ కింద ఫ్లాష్ వేస్తాడేమో అని చెప్పి చూసే ఒక్క ఎదవ కూడా 2 నెలల చిన్నారి చనిపోతే ఒక్క ఎదవ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎదవ కూడా రెస్పాండ్ అవ్వాలి, ఒక పార్టీ వాడు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇదేనా పేదింటి పెట్టేకి మనం చేసే న్యాయ ధర్మం? ఇదేనా మీ జర్నలిజం? అంటే ఉన్నవాడికి మతం ఉన్నవాడికి వీళ్ళకైనా మీరు పొంగు కాసేది పోవో. అక్కడ ఎవరు చచ్చిపోలేదు, ఎవరికి నష్టం ఏమీ లేదు. అయినా కానీ ఎంతమంది రెస్పాండ్ అయ్యారండి, ఎంతమంది పొలిటీషియన్స్ డొనేషన్స్ ఇచ్చారు. కానీ ఒక ఆడబిడ్డకి న్యాయం జరగలేదే. ఒక తల్లి తన శోకాన్ని మూటగట్టుకున్నారే. ఆ చేసిన దుర్మార్గులు ఎవరు, చేయించిన దుర్మార్గులు ఎవరు? పాపం ఆ అభాగ్యులకి న్యాయం ఎక్కడ జరిగింది? ఎవరైనా ఆలోచించారా? ఒక్క ఎదవ కూడా పాపం మాత్రం అన్యాయం జరిగితే మాత్రం ప్రతి ఒక్కడు రెచ్చిపోతారు. పాపం పేద ముస్లింలు బాంబులు పెడితే చదువుకున్న పేదలని చెప్తారు. ఒక పేద ముస్లిం బన్ ఇష్యూ వస్తే ఇదేదో ప్రపంచ ఇష్యూలుగా అందరూ రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అవ్వచ్చు, నేను రియాక్ట్ అయ్యాను. న్యాయాన్ని న్యాయంగా మాట్లాడాలి, అన్యాయంగా మాట్లాడాలి. కానీ ఒక వర్గానికి కొమ్ము కాసి మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైన పని. ఒక ఆడబిడ్డకి ఎక్కడ న్యాయం జరిగింది? ఈమెకి న్యాయం జరగొద్దా? మీ అందరూ మీడియా వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈ రోజు నాకు అర్థం కావట్లేదు ఏంటి దుర్మార్గం. ప్రతి ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వాలి. నేను ఒక జన సైనికుడిని, జనసేన మీద రెస్పాండ్ అవుతాను, టీడీపీ మీద రెస్పాండ్ అవుతాను, అట్లాగే మంచికి మంచి చెడుకు చెట్టు కింద రెస్పాండ్ అవుతాను. నా వీడియోస్ అన్ని చూసుకోండి. ప్రతి ఒక్కరిని విమర్శ చేస్తున్నాను. అందులో ఏ మాత్రం మొకమాటం ఏమీ లేదు నాకు. ఎందుకంటే నేను మైక్ పట్టుకున్నది ఒక పార్టీకి, ఒక కులానికి, ఒక మతానికి తొత్తులో ఉండడం కోసం కాదు, న్యాయం ధర్మం కోసం పోరాటం చేయడం కోసం. విమర్శలు వస్తాయి, మనం బూతులు తిడతారు, అవన్నీ తట్టుకుంటేనే నువ్వు మైక్ పట్టుకో. ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా. మరి నువ్వు ఈ ఒక సంపాదన కింద, వృత్తి కింద స్కానర్లు పెట్టి బార్ కోడ్లు పెట్టి డబ్బులు అడుక్కుంటున్నారు కదా పారంభోకేద వల్ల. ఈ డబ్బులు అడుక్కునేటప్పుడు ఆ యాడ్ ఛానల్స్ వస్తున్నాయి కదా, అలాంటప్పుడు ఒక్క క్యాస్టోళ్ళు, ఒక మతమోళ్ళు అన్యాయం జరిగితేనే మీకు అన్యాయమా? పాపం ఈ అమ్మాయికి ఏంటి, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎవరు పట్టించుకున్న అర్థం ఏదో వల్ల ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఇప్పుడు వచ్చి నేను 4 వీడియోలు రెడీ చేశాను. పేదవాడు లోపు అని చెప్పి ఒక్కడు కూడా పెద్దగా షేర్ చేసింది కూడా లేదు. ఎవడు ఎందుకు షేర్ చేయాలి? పనికిమాలిన వీడియో కదా ఇది. పాపం ఆడబిడ్డ పనికిమాలిన వీడియో కదా. ఆడబిడ్డ చనిపోతే ఎవరికి అక్కర్లా. ఒక బన్ ఇష్యూ వచ్చి పెద్ద ఇష్యూ అయిపోద్ది. 5 డాక్టర్లు వచ్చి బాంబులు పెట్టేస్తే వాళ్ళు పేద డాక్టర్లు, అప్పుడు కూడా వేరే వాళ్ళు తప్పు. మనం బాంబులు పెట్టేసిన మందే తప్పు, పాపం పేదోడు నలిగిపోయినా మందే తప్పు. కానీ ఇక్కడ ఒక ప్రాణం పోతే మాత్రం ఒక్క మీడియా కూడా రెస్పాండ్ అవ్వదు. అన్ని మీడియా ఛానల్స్ కి ఫోన్ చేశారు, ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు అనుకున్నాం. వేస్తామండి, మేము ఏదో చూసామండి అన్నారు. కానీ ఒక్క పనికిమాల న్యూస్ ఛానల్, ఈవెన్ నెంబర్ 1 న్యూస్ ఛానల్స్ అని చెప్పుకుంటున్నాయి కదా, ఒక్క ఏదో కూడా రెస్పాండ్ అవ్వలేదండి ఈ న్యూస్ మీద. ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఒక 2 పిల్ల పేదవాడు బతుకులేక మిగిలిపోతుంది. కానీ నేను మాత్రం ఎక్కడ తగ్గ. వీళ్ళకి న్యాయం జరిగేదాకా నా తోచిన సాయం చేస్తా. ఫ్రెండ్స్, మీరు నాకు ఒకే ఒక సాయం చేయండి, షేర్ చేయండి. గవర్నమెంట్ మీద ప్రజలు